హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. లెట్స్ స్టార్ట్. టుడే టాపిక్ వచ్చేసి సైన్స్ 7th క్లాస్ కంటెంట్ వైజ్ ఏపీ టెట్కి సంబంధించింది ఇంపార్టెంట్ బిట్స్. మొక్కలలో పోషణ అనే లెసన్లో నేను ఇవాళ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇవి మీకు ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకోవడాన్ని ఏమంటారు? స్వయం పోషకము. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే విధానంలో ఏ వర్గానికి చెందుతాయి? స్వయం పోషకాలు. జంతువులు ఇతర జీవులు వేటిపై ఆధారపడతాయి? మొక్కలపై. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడే వాటిని ఏమంటారు? పరపోషకాలు. మొక్కలలో ఆహార కర్మాగారాలని వేటిని అంటారు? పత్రాలని. అంతే కదా, పత్రాల ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇవి వేర్లు, అలాగే కాండాలు, వాటికి సంబంధించిన అన్నీ కూడా ఈ పత్రాలలో నిల్వ ఉండి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అన్నమాట. అందుకని మొక్కలలో కర్మాగారాలు, ఆహారాన్ని తయారు చేసే కర్మాగారాలు ఏమంటే పత్రాలు అంటారు. ముడి పదార్థాలన్నీ మొక్కలలో ఎక్కడికి చేరాలి? పత్రాలకు చేరాలి. ముడి పదార్థాలు అంటే నీరు, ఖనిజ లవణాలు అన్నమాట. నేలలో ఉన్న నీరు, ఖనిజ లవణాలు వేటి ద్వారా పీల్చుకోబడతాయి? వేర్ల ద్వారా. నీరు, ఖనిజ లవణాలు వేర్ల ద్వారా పీల్చుకోబడి ఎక్కడికి రవాణా చేయబడతాయి? పత్రాలకి. పత్రం యొక్క ఉపరితలంపై ఏమి ఉంటాయి? సూక్ష్మ రంధ్రాల ద్వారా అవి పీల్చుకోబడతాయి అన్నమాట. పత్రాలలో ఏ విధంగా కార్బన్ డైఆక్సైడ్ లోపలికి తీసుకోబడుతుంది? గాలిలోని కార్బన్ డైఆక్సైడ్. పత్రాలు వేటిని కలిగి ఉంటాయి? పత్రాలు పత్రహరితం అనే ఒక ఆకుపచ్చ వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. మొక్కలలో ఆహారం ఎలాంటి రూపంలో నిల్వ చేయబడుతుంది? సౌరశక్తి గ్రహించబడి మొక్కలలో ఆహారాన్ని నిల్వ చేయబడుతుంది. అంటే మొక్కలు ఎక్కువగా ఆహారాన్ని తయారు చేసుకుని అది కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని నిల్వ చేయబడతాయి అన్నమాట. అసలు ఈ కిరణజన్య సంయోగక్రియ అనేది ఫోటోసింథసిస్ అనేది జరిగితేనే ఈ యొక్క ఆహారం అనేది ఉత్పత్తి జరగడం ఉంటుంది. మొక్కలలో ఉంటేనే మానవులకు కూడా ఇతర జీవులకు కూడా ఉంటాయన్నమాట. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఎవరు? సూర్యుడు. కిరణజన్య సంయోగక్రియ ఎంత ఆవశ్యకమైనది? అత్యంత ఆవశ్యకమైన ఆక్సిజన్ వాయువు కూడా కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడే ఉత్పత్తి అవుతుందన్నమాట. అందుకని కిరణజన్య సంయోగక్రియ అనేది చాలా అత్యంత ఆవశ్యకమైనది. కిరణజన్య సంయోగక్రియ లేకపోతే భూమిపై జీవన మనుగడ సాధ్యమా? అసాధ్యము. సాధ్యం కాదు, అసాధ్యం అవుతుంది. కిరణజన్య సంయోగక్రియ సమీకరణం రాయండి. మొక్కలలో జరిగేటటువంటి కిరణజన్య సంయోగక్రియ ఏ విధంగా జరుగుతుందో చెప్తున్నారు. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు రియాక్ట్స్ సూర్యకాంతి, పత్రహరితము. ఇవి గనక వీటి యొక్క రియాక్షన్ ఉంటే తర్వాత కార్బోహైడ్రేట్ ప్లస్ ఆక్సిజన్గా అవి మారుతుందన్నమాట. ఇది కిరణజన్య సంయోగక్రియ యొక్క సమీకరణము. పత్రాలలో పిండి పదార్థం ఉనికి ఏది నిర్ధారిస్తుంది? కిరణజన్య సంయోగక్రియ జరగడాన్ని నిర్ధారిస్తుంది. మనుషుల్లోనే కాదు, పత్రాల్లో కూడా ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియ ద్వారా క్రొవ్వులు అనేవి తయారు చేయబడతాయి. మాంసకృతులు అంటారు. మాంసకృతులు అంటేనే క్రొవ్వులు అన్నమాట. పిండి పదార్థం అనేది ఎలాంటిది? కార్బోహైడ్రేటే. మాంసకృతులు దేని తయారీలో ఉపయోగపడతాయి? క్రొవ్వులు. మాంసకృతులు దేన్ని కలిగి ఉన్న పదార్థము? నత్రజనిని కలిగి ఉన్న నత్రజనియుత పదార్థము. మొక్కలు నత్రజనిని ఎక్కడి నుండి పొందుతాయి? గాలి ద్వారా. గాలి ద్వారా అంటారు, కానీ గాలిలో ఈ యొక్క నత్రజని అనేది ఉంటుంది. ఈ యొక్క మొక్కలు అనేవి ఆ నత్రజని వాయు రూపంలో గాలి ద్వారా నేల మీదకి వస్తే ఆ నేల మీద ఉండేటటువంటివి బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా, ఆ బ్యాక్టీరియాలు అనేవి తీసుకొని నత్రజని నేలకి మట్టిలో ఆ యొక్క నత్రజని ఆ రూపంలో విడుదలవుతుంది అనమాట. గాలి అంటే గాలి ద్వారా అదేం తీసుకోలేవు. నత్రజని ఏ రూపంలో ఉంటుంది? వాయు రూపంలో ఉంటుంది. మొక్కలు నత్రజనిని ఏమి చేసుకోలేవు, శోషించుకోలేవు. గాలి వాయు రూపంలో ఉంటే ఏవి కూడా శోషించుకోలేవు అనమాట, తీసుకోలేవు. ఎట్లా తీసుకుంటాయి? వాయు రూపంలో ఉన్న వాటిని అది కిందకి నేల మీదకి వస్తే ఆ బ్యాక్టీరియాలు దాన్ని అప్పుడు విడుదల చేస్తాయి అన్నమాట. మొక్కలు వినియోగించుకోదగిన రూపంలోనికి మార్చి నేలలో విడుదల చేయగలిగే నిర్దిష్టమైనవి ఏవి ఉంటాయి? బ్యాక్టీరియాలు. అంటే ఈ యొక్క నత్రజని వాయు రూపంలో గాలిలో అధిక మొత్తంలో ఉంటుంది కాబట్టి అది నేల మీదకి బ్యాక్టీరియాలు వాటిని తీసుకొచ్చి ఆ యొక్క నత్రజనిని విడుదల చేస్తాయన్నమాట నేలలో మొక్కలకి. నత్రజని అధిక మొత్తంలో ఎందులో ఉంటుంది? గాలిలో అధిక మొత్తంలో నత్రజని వాయు రూపంలో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ పార్ట్ 1 మొక్కల పోషణకు సంబంధించింది. వీటిలో ఈ మొక్కలకు సంబంధించి ఏవైనా సరే వేటిలో అయినా సరే రంధ్రాల ద్వారానే ఆహారం అనేది తీసుకున్న తర్వాత అవన్నీ లోపలికి వెళ్ళి
వాటి యొక్క ఆహారము ఆ యొక్క జీవనానికి మొక్కలు జీవించడానికే కాదు ఏ జంతువులకైనా వాటి యొక్క రంధ్రాల ద్వారా తీసుకున్న తర్వాత అవి ఏ ఏ భాగాలకు వెళ్ళి అవి ఎలా శోషించుకోబడతాయి అనేది వాటిలో ఉండే రంధ్రాల ద్వారా నాడుల ద్వారానే అవుతుంది. మొక్కలలో అన్నీ కూడా రంధ్రాలు ఉంటాయి, వేర్లలో పత్రాల్లో అన్నిట్లో కూడా ఈ యొక్క రంధ్రాల ద్వారానే ఈ ఆహార శోషణ అనేది నీరు ఖనిజ లవణాలు ఇవన్నీ రవాణా చేయబట్టడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చి పార్ట్ 1 కంటెంట్ వైజ్. ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.